జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉదంతంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పని చేసింది జనసేన. ఏదైతే అతనికి సంబంధించి వచ్చినటువంటి ఆరోపణల మీదన విచారణకు ఆదేశించింది. 3 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ముందు ఆయన హాజరు కావాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది. వారం రోజులలోగా ఆ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వమని చెప్పింది. అదే సందర్భంలో పార్టీలో పెద్ద మనిషిగా ఉన్నటువంటి శివశంకర్ గారికి ఈ బాధ్యతలు అప్పచెప్పింది. ఎవరైతే 3 మొత్తం కలిపేసి టి శివశంకర్ గారు, అట్లాగే తంబళ్లపల్లి రమాదేవి గారు, టీసీ వరుణ్ గారు, ఈ 3తో కూడినటువంటి కమిటీ విచారిస్తుంది. ఆరోపణల మీద నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక ఇస్తారు. నివేదిక పరిశీలన చేశాక తుది నిర్ణయం వెలువడే వరకు అరవ శ్రీధర్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలో మహిళ చేసిన ఆరోపణ మీద విచారణ చేయాలన్నటువంటి పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. 3 సభ్యులతో కమిటీకి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంది. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వమన్నటువంటి ఆదేశం ఇచ్చింది.